చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మహానాడులో బాబు వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. 2004తోనే తెలంగాణలో బాబు చరిత్ర ముగిసిందని, కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందన్నారు ఆయన. నిజంగా బాంబు పాలన గొప్పదైతే ఏపీ ఆదాయం ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. రెండు 2014లో మీరు ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. కేసీఆర్ గారు తెలంగాణ పరిపాలించాడు 2014 నుంచి 23 వరకు. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి యొక్క అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసినారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం. ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ నాడు కేవలం 1,12,000 తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000 వచ్చింది, 3,70,000 వచ్చింది దాదాపు. ఇవాళకి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2.5 లక్షలే. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేక కన్నా ఎందుకు లేదు 4 రోజులు ఉండి వాడుకొని పారేసే రాష్ట్రం కదా, మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లోనే వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్లో కదా ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని? 2014లో మీరు ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. కేసీఆర్ గారు తెలంగాణ పరిపాలించాడు 2014 నుంచి 23 వరకు. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి యొక్క అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. ఈ రంగం ఆ రంగం అని కాదు.